హైదరాబాద్ సెక్రటేరియట్లో పెచ్చులు ఊడిపోవడంపై మరోసారి విచారణ మొదలుపెట్టారు అధికారులు. పెచ్చులు ఊడిపోవడానికి గల కారణాలను పరిశీలిస్తుంది నిర్మాణ సంస్థ. ఇప్పటికే 2 సార్లు సెక్రటేరియట్ ఇన్సైడ్, అవుట్ సైడ్ లో పెచ్చులు ఊడిపోయాయి. భవిష్యత్తులో మరో ఘటన జరగకుండా సెక్రటేరియట్ డిజైన్లను పరిశీలిస్తున్నారు ఏజెన్సీ బృందం సభ్యులు. సీఎం ఎంట్రీ, ఎగ్జిట్ అయ్యే మార్గం కావడంతో ప్రత్యేక దృష్టి పెట్టారు అధికారులు. గతంలో సెక్రటేరియట్ అవుట్ సైడ్ లో పెచ్చులు ఊడిపోయాయి. రామగుండం మార్కెట్ కమిటీ చైర్మన్ కారు ధ్వంసమైన ఘటనలు జరిగాయి. దీనిపై డీటెయిల్స్ యాదగిరిని అడిగి తెలుసుకుందాం. లైవ్ లో ఉన్నారు అందించడానికి. యాదగిరి, సెక్రటేరియట్ పెచ్చులు ఊడటంపై అధికారుల విచారణకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? చంద్రిక, సెక్రటేరియట్ అనేది తెలంగాణకు చాలా గుండెకాయ లాంటిదని చెప్తారు. అయితే ఈ నిర్మాణం ఎప్పుడైతే చేపట్టారో గత ప్రభుత్వ హయాంలో ఈ సెక్రటేరియట్ను నిర్మాణం చేపట్టారు. నిర్మాణం చేపట్టినప్పుడు ఈ విషయంలో చాలా అత్యాధిక టెక్నాలజీతోని సెక్రటేరియట్ నిర్మిస్తున్నామని చెప్పేసి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలకులు చెప్పారు. అయితే ఈ వర్షాల కారణంగా మనం గతంలో కూడా చూసాము, ఈ వర్షాలు కంటిన్యూగా ఒక 2-3 రోజులు వర్షాలు కనుక పడితే సెక్రటేరియట్లో నిర్మాణానికి సంబంధించి ఎక్కడి నుంచి ఏ పెచ్చులు ఊడి పడతాయని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులంతా చాలా భయంకరంగా ఎక్కడెక్కడ ఏం జరుగుతుందని చెప్పేసి భయపడతా ఉన్నారు. తర్వాత ఇక విజిటర్స్ కూడా ఎవరైతే సెక్రటేరియట్కి వస్తారో వాళ్ళందరూ కూడా ఈ వర్షం వచ్చిన టైంలో ఈ సెక్రటేరియట్ పెచ్చులు ఊడడాన్ని చూసి వాళ్ళందరూ కూడా భయభ్రాంతాలకు గురవుతున్నారు. సో ఈ మధ్యకాలంలో వరుసగా 2 సార్లు ఈ ఘటన జరిగింది. మనకు గతంలో వర్షాలు పడ్డప్పుడు అప్పుడు ఏదైతే సౌత్ వైపు నుంచి ఎంట్రన్స్ ఉందో అటువైపు వెళ్ళి బయట పార్కింగ్ చేసుకుంటూ ఉంటారు కొంతమంది. సో ఆ పార్కింగ్ చేసుకునే టైంలోనే అక్కడ ఈ వర్షాల కారణంగా పెచ్చులు ఊడాయి. ఆ పెచ్చులు ఊడినప్పుడు ఒక కార్ మీద పడ్డాయి. సో అది కూడా సాయంత్రం టైం కాబట్టి ఇంకా విజిటర్స్ కూడా అంత లేరు, ఎంప్లాయీస్ కూడా దాదాపుగా అందరూ సెక్రటేరియట్ నుంచి ఇంటికి వెళ్ళినటువంటి టైంలో సాయంత్రము పెచ్చులు ఊడాయి కాబట్టి ఆ టైంలో ఆ కారు ఉంది, అక్కడ ఉంది, పార్క్ చేసి ఉన్నది. ఆ కారు మీద పడడంతో ఆ కారుకు ఉన్నటువంటి అద్దాలన్నీ కూడా ధ్వంసమైనటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. ఇక 2 రోజుల క్రితం కూడా మళ్ళీ సెక్రటేరియట్ ఇన్సైడ్లో గతంలో జరిగింది, సెక్రటేరియట్ అవుట్ సైడ్లో జరిగింది. అయితే ఈ 2 రోజుల కింద జరిగినటువంటిది సెక్రటేరియట్ ఇన్సైడ్లో. అది మేజర్గా ఎక్కడ ఉంటుందంటే ఏదైతే సీఎం ఎంట్రీ లోపలికి ఎంట్రీ అయిన తర్వాత మళ్ళీ ఎగ్జిట్ అయ్యే టైంలో పక్కనే అది ఉంటుంది. సో అక్కడ ఈ పెచ్చులూడి ఆ విండో ఏదైతే ఉంటుందో ఆ విండో దగ్గర ఇన్సైడ్లో పెచ్చులూడి కింద పడ్డాయి. అంటే ఒకవేళ ఆ టైంలో కనుక అటు నుంచి వెహికల్స్ వస్తే సో అవి ఆటోమేటిక్గా ఆ వెహికల్ మీదనే ఆ ఊడినటువంటి పెచ్చులు పడే ప్రమాదం ఉంటుంది. సో ఆ రోజు కూడా సాయంత్రం కాబట్టి దాదాపు 7:30 ప్రాంతంలో అది జరిగింది. ఆ టైంలో ఎవరు కూడా లేరు లోపల కాబట్టి ఎవరికి ఎలాంటి ఇబ్బంది రాలేదు, ఎలాంటి ఈ ప్రమాదం కూడా జరగలేదు. సో అంతా సేఫ్గా ఉన్నారు. కానీ ఇది ఏదైతే వర్కింగ్ టైంలో కానీ లేదంటే సీఎం వచ్చి పోయే టైంలో కానీ అనుకోకుండా కనుక ఇట్లాంటి పెచ్చులు కనుక ఊడితే అక్కడ పెద్ద ఎత్తున ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది, కార్ల మీద పడే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి ముందస్తుగా వరుసగా 2 సార్లు ఈ ఘటనలు జరిగాయి. కాబట్టి ఇక మొన్న జరిగినటువంటి ఈ ప్రమాద పెచ్చులు ఊడడం ఏదైతే ఉందో అది ఏకంగా సీఎం ఎగ్జిట్ అయ్యే ప్లేస్లో కాబట్టి సో అధికారులంతా కూడా అప్రమత్తమయ్యారు. ఇవాళ ఎక్కడెక్కడ ఎలాంటి ఈ పెచ్చులూడే సిచ్యువేషన్ ఉన్నది, ఎక్కడెక్కడ ఎట్లా ఎక్కువగా గోడలు నాయనాయి, సో వాటికి ఎట్లా ప్రత్యామ్నాయంగా మనం ఏం చేయాలి, సో అక్కడ ముందస్తు జాగ్రత్తలు చేయాలంటే ముందస్తు ఏర్పాట్లు ఎట్లా చేసుకోవాలనే దాని మీద ఇవాళ ఇన్సైడ్లో ఎక్కడెక్కడైతే ఈ పెచ్చులకు సంబంధించి మొన్న పెచ్చులూడాయో ఆ పెచ్చులూడిన దగ్గర అసలు ఊడడానికి గల కారణాలు ఏంటి, అంటే గోడలు నానినందుకు ఊడాయా లేకపోతే నాసిరకం ఉన్నాయా అనే దాని మీద పూర్తి స్థాయిలో అధికారులు తర్వాత సెక్రటేరియట్ నిర్మాణం చేపట్టినటువంటి ఆ సంస్థకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఇవాళ ఇన్సైడ్లో మొత్తం పూర్తి స్థాయిలో వాటిని ఎంక్వైరీ చేశారు. తర్వాత ఆ ఉన్నటువంటి ఏదైతే పెచ్చులుడిన దగ్గర కూడా పరిశీలించారు. తర్వాత పక్కన ఉన్నటువంటి విండోస్ సంబంధించి కూడా ఎక్కడెక్కడ ఎట్లాంటి సిచ్యువేషన్ ఉంది అనే దాని మీద పూర్తి స్థాయిలో విచారణ అయితే చేపడతా ఉన్నారు. ఇక సెక్రటేరియట్కి సంబంధించిన దాంట్లో భవిష్యత్తులో కూడా మరి రాకుండా ఉండాలన్నా, ఇట్లాంటి పెచ్చులకు సంబంధించి ప్రమాదాలు జరగకుండా ఉండాలన్నా, ఇవి ఊడకుండా ఉండాలన్నా ఏం చేయాలి అనే దాని మీద అధికారులు అయితే దృష్టి పెట్టారు. కానీ ఈ నిర్మాణానికి సంబంధించిన దాంట్లోనే గతంలోనే కొన్ని లోపాలు ఉన్నాయి, నాణ్యత లేదు అని చెప్పేసి ఆరోపణలు కూడా వచ్చాయి. దీని మీద ప్రభుత్వం కూడా దృష్టి పెట్టింది. కాబట్టి పూర్తి స్థాయిలో అసలు దీంట్లో ఉన్నటువంటి ఈ నిర్మాణానికి సంబంధించి మరి 1,000 కోట్లు ఖర్చు పెట్టి ఈ సెక్రటేరియట్ను
నిర్మాణం చేపట్టారు కాబట్టి మరి దీంతో ఎందుకు ఈ చిన్నపాటి వర్షాలకి ఈ పెచ్చులు ఊడడానికి గల కారణాలు ఏంటనే దాని మీద కూడా ఆ కోణంలో కూడా అధికారులు దీనికి సంబంధించి విచారణ చేపడతా ఉన్నారు. మరికొన్ని రోజుల్లోనే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అసలు ఏం జరుగుతూ ఉన్నది, నాసిరకం ఉందా లేదా, ఈ పెచ్చులు ఊడడానికి గల కారణాలు ఏంటనే దాని మీద పూర్తి స్థాయిలో ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది. చంద్రిక, రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా వానలు పడుతున్నాయి. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. దీంతో మారుమూల గ్రామాలకు రాకపోకలు స్తంభించిపోయాయి. వర్షాలతో జనజీవనం స్తంభించింది. సింగరేణి గనుల్లో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. మరోవైపు రాష్ట్రానికి హెవీ రెయిన్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఉత్తర తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. దీంతో ఉమ్మడి వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో విస్తారంగా వానలు పడుతున్నాయి. పలు చోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. దీంతో ఏజెన్సీ ప్రాంతాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. కంటిన్యూగా వాన పడుతుండటంతో జనం ఇండ్లకే పరిమితమయ్యారు. వర్షంలోనే రాజన్న ఆలయంలో దర్శనాలు చేసుకుంటున్నారు భక్తులు. వర్షాలు కురుస్తుండటంతో వాగుల దగ్గరకు వెళ్లొద్దని సూచించారు అధికారులు. నిర్మల్లో ఈదురుగాళ్లతో కూడిన కుండపోత వాన పడింది. దీంతో రోడ్లు జలమయమయ్యాయి. వాహనదారులు అవస్థలు పడ్డారు. లోతట్టు ప్రాంతాల్లోకి వరద చేరడంతో స్థానికులు, స్కూళ్లకు వెళ్లే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. మహబూబ్ నగర్ జిల్లాలో ఏకదాటిగా కురుస్తున్నాయి వర్షాలు. జిల్లాలోని వాగులు, ప్రాజెక్టులోకి వరద కొనసాగుతోంది. లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు వచ్చి చేరుతోంది. వర్షాలతో జనజీవనం స్తంభించిపోతోంది. మరోవైపు రాష్ట్రానికి హెవీ రెయిన్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. ఉత్తర తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉండడంతో ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది ఐఎండీ. 7 జిల్లాల్లో భారీ వర్షాల నేపథ్యంలో ఎల్లో అలర్ట్ ఇచ్చింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మాత్రం ఇటు కొమరంభీం కానీ, ఆదిలాబాద్ కానీ ఈ యొక్క జిల్లాల్లో మాత్రం భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది. సుమారు మిగిలిన జిల్లాల్లో కనుక చూసుకున్నట్లయితే సుమారు మనకి 7 జిల్లాల్లో భారీ వర్షాలు కూడా నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే మంచిర్యాల్, నిర్మల్, నిజామాబాద్, అలాగే చూసుకున్నట్లయితే పెద్దపల్లి, జయశంకర్ భూపాల్పల్లి, ములుగు ఈ యొక్క జిల్లాల్లో భారీ వర్ష సూచనలు కూడా కనిపిస్తున్నాయి. వర్షాలతో సింగరేణి ప్రాంతాల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. రామగుండం రీజియన్లోని 4 ఓపెన్ కాస్ట్ గన్లలో రోజుకు 40,000 టన్నుల చొప్పున దాదాపు 2 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం కలిగింది. గనుల్లోకి భారీగా వరద నీరు చేరడంతో యంత్రాలు కదలని పరిస్థితి ఏర్పడింది. వర్షం తగ్గితే తప్ప ఉత్పత్తి జరిగే అవకాశం లేదు. వికారాబాద్ జిల్లా పరిగిలో 4 రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు పరిగి మండలం రామరెడ్డిపల్లిలోని అలవోని చెన్నమ్మ ఇల్లు గోడ కూలింది. దోమ మండల కేంద్రంలో మరో ఇంటి కప్పు కూలింది. జిల్లాలో కంటిన్యూగా కురుస్తున్న వానలకు పత్తి, వరి, మొక్కజొన్న పంటలు నీట మునిగాయి. వరదతో రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో బీటీ రోడ్డు పాడవడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు బీభత్సం సృష్టించాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. నిర్మల్ జిల్లా లక్ష్మణ్ చాందా, పొట్టపల్లి గ్రామాల మధ్య భారీ వర్షాలకు చెట్లు విరిగిపడ్డాయి. రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వర్షాలు కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉండడంతో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు అధికారులు. అటు నిజామాబాద్ జిల్లాలో కూడా వర్షం దంచికొడుతోంది. భారీ వానతో వేల్పూరు, ఆర్మూరు రహదారిపై చెట్లు విరిగిపడ్డాయి. రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. భారీ వర్షాలకు కృష్ణా, గోదావరి పరివాహక ప్రాంతాల్లోని నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. భద్రాచలంలో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. స్నానాల ఘాట్ల దగ్గర చాలా మెట్లు వరదలో మునిగిపోయాయి. ఎల్లంపల్లి, స్వర్ణ, కడెం, కిన్నెరసాని, జూరాల ప్రాజెక్టులకు వరద పోటెత్తుతోంది. దీంతో గేట్లు ఎత్తి కిందికి నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
తెలంగాణతో పాటు మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు మంచిర్యాల జిల్లా ప్రాణహిత ఉప్పొంగుతోంది. కోటపల్లి, వేమనపల్లి మండలాల్లో ఉధృతంగా ప్రవహిస్తోంది. 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో నీటి ప్రవాహం పెరిగింది. దీంతో ప్రాణహిత నదీ పరివాహక ప్రాంత గ్రామాల ప్రజలను అలర్ట్ చేశారు అధికారులు. పడవల్లో మహారాష్ట్రకు రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. పెద్దపల్లి జిల్లాలో ఏకదాటిగా కురుస్తున్న వర్షాలకు వాగులు, ప్రాజెక్టులకు భారీగా వరద వస్తుంది. ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి 5,146 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుంది. దీంతో హైదరాబాద్ కు 331 క్యూసెక్ల నీళ్లు పంపిస్తున్నారు అధికారులు. ఇక ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 20.17 టీఎంసీలు కాగా ప్రస్తుతం 9.58 టీఎంసీల నీరుంది. గోదావరి ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు ఎస్ఆర్ఎస్పీకి ఇన్ఫ్లో పెరిగింది. వర్షాలకు నిర్మల్ జిల్లా స్వర్ణ ప్రాజెక్టు వరద ప్రవాహం కొనసాగుతోంది. ఇన్ఫ్లో 328 క్యూసెక్లు, అవుట్ఫ్లో 80 క్యూసెక్లుగా ఉంది. స్వర్ణ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1183 అడుగులు. ప్రస్తుతం 1176.8 అడుగుల మేర నీరుంది. కడెం ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో ఒక గేటు ఎత్తి 4,414 క్యూసెక్ల వరద నీటిని కిందకు వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 700 అడుగులు కాగా ప్రస్తుతం 695 అడుగులకు చేరింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 4 టీఎంసీలుండగా ప్రస్తుతం 3 టీఎంసీల పైనే నీరు చేరింది. వర్షాలతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని చెరువులు, వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. మున్నేరు వాగు 10 అడుగుల మేర ప్రవహిస్తోంది. వరద పెరుగుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. 12 డివిజన్లను వరద ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించారు. అన్ని శాఖల అధికారులతో కలిసి పనిచేస్తున్నారు. కాల్వల్లో పూడిక తీసి నీరు నిల్వ ఉండకుండా చర్యలు చేపడుతున్నారు. పాలేరు, తాలిపేరు జలాశయాల్లోకి వరద నీరు చేరుతోంది. వైరా రిజర్వాయర్ సామర్థ్యాన్ని మించి ప్రవహిస్తోంది. భద్రాచలం దగ్గర గోదావరి నీరు 32 అడుగుల పైనే పారుతోంది. వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం కూడా కనిపిస్తోంది. దీంతో గోదావరి పరివాహక ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు. ఇక మరోవైపు పాల్వంచ మండలం కిన్నెరసాని జలాశయం నిండుకుండలా మారింది. దీంతో 2 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. కిన్నెరసాని జలాశయం పూర్తి సామర్థ్యం 407 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 404.40 అడుగుల మేర నీరుంది. ఎగువ ప్రాంతాల నుంచి 2,400 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుండగా 8,000 క్యూసెక్లను కిందికి విడుదల చేస్తున్నారు. వరద కొనసాగుతుండటంతో నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. మహబూబ్ నగర్ జిల్లా జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం పెరుగుతోంది. ప్రాజెక్టులోకి 75,000 క్యూసెక్ల వరద వస్తుండగా 5 గేట్లెత్తి 55,304 క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు. పూర్తిస్థాయి నీటి మట్టం 318 అడుగులుండగా ప్రస్తుతం 317 అడుగులకు పైనే నీరు చేరింది. పూర్తిస్థాయి నీటి నిల్వ 9 టీఎంసీలుండగా ప్రస్తుతం 7 టీఎంసీలకు పైనే వరద చేరింది. ఎగువ, దిగువ జూరాల జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కొమురంభీం ప్రాజెక్టు ఆనకట్ట రక్షణకు చర్యలు చేపట్టారు అధికారులు. ఆనకట్టపై వర్షపు నీరు జారిపోయేలా పాలిథిన్ కవర్లు కప్పించారు. 4 ఏళ్ల క్రితం భారీ వర్షాలకు ఆనకట్ట దెబ్బతింది. దీంతో మరోసారి భారీ వర్షాలున్న కారణంగా అప్రమత్తమైన అధికారులు ఆనకట్ట కోతకు గురికాకుండా పాలిథిన్ కవర్లు ఏర్పాటు చేశారు. వర్షాలతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. చెరువులు నిండు కుండల్లా మారాయి. దీంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పరవళ్లు తొక్కుతున్న జలపాతాలను చూడటానికి పర్యాటకులు క్యూ కడుతున్నారు. మరోవైపు వర్షాలతో సింగరేణి గనుల్లో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలుగుతోంది. భారీ వర్షాలు ఉమ్మడి వరంగల్ జిల్లా రైతుల్లో ఆశలు నింపాయి. 2-3 రోజులుగా కురుస్తున్న వానలకు ములుగు జిల్లాలో జంపన్న వాగు, దయ్యాల వాగు పొంగి పొర్లుతున్నాయి. రామన్నగూడెం పుష్కర్ ఘాట్ దగ్గర గోదావరిలో నీటి మట్టం పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు. చెరువులు నిండుతుండటంతో రైతులు నాట్లు వేసేందుకు రెడీ అవుతున్నారు.
వర్షాలతో మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలో వాగుల్లో వరద ప్రవాహం పెరిగింది. గార్ల మండలం పాకాల ఏరు ఉధృతంగా ప్రవహించడంతో గార్ల, రాంపురం, మద్దివంచ, కొత్తతండ, గుండ్రాతి మడుగు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలతో భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్ జిల్లాల్లోని జలపాతాలు జలకల సంతరించుకున్నాయి. బయ్యారం మండలం చింతోనిగుంపు సమీపంలోని మినీ బొగత జలపాతం, గూడూరు మండలం సీతానగరం అటవీ ప్రాంతంలోని భీమునిపాదం పరవళ్లు తొక్కుతున్నాయి. జలపాతం అందాలు చూడడానికి పర్యాటకులు క్యూ కడుతున్నారు. వర్షాలతో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల్లో నీళ్లు చేరాయి. దీంతో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. వానలు తగ్గిన వెంటనే ఉత్పత్తి ప్రారంభిస్తామన్నారు సింగరేణి అధికారులు. ఖమ్మం నగరంలో మున్నేరు 10 అడుగుల మేర ప్రవహిస్తోంది. 15 అడుగుల వరకు ఇలానే నదీ ప్రవాహం పెరిగితే ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంది. దీంతో జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. 12 డివిజన్లను వరద ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించారు. అన్ని శాఖల అధికారులతో కలిసి పనిచేస్తున్నారు. కాల్వల్లో పూడికతీత పనులు పూర్తి చేసి నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకుంటున్నారు. మున్సిపాలిటీ వర్కర్స్తో గ్యాంగ్ వర్క్ పూర్తి చేశారన్నారు ఖమ్మం మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య. చెత్త నిల్వలు లేకుండా కార్మికులతో నిర్విరామంగా పనిచేస్తున్నారని అంటున్న కమిషనర్ అభిషేక్ అగస్త్యతో ఖదీర్ ఫేస్ టు ఫేస్. గత 4 రోజుల నుంచి నిర్విరామంగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఈ సందర్భంగా ఖమ్మం నగరంలో ఎక్కువగా ఎఫెక్ట్ ఉంటుంది. ఇక్కడ మున్నేరు పొంగి పొరలటం కారణంగా స్థానికంగా ఉన్న అనేక కాలనీలన్నీ కూడా నీట మునిగిపోతాయని చెప్పేసి భావించారు. కానీ అలాంటి పరిస్థితి ఎక్కడ కూడా కనిపించడం లేదు. ఎందుకంటే ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఎక్కడ కూడా భారీ వర్షపాతం అనేది నమోదు కావడం లేదు. ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగానే దిగువకు వరద అనేది పోటెత్తా ఉంది. దాని కారణంగా ప్రస్తుతం మున్నేరు వద్ద నీటి మట్టం అనేది క్రమంగా పెరుగుతూ ఉంది. నిన్న మొన్నటి వరకు చూసుకున్నట్లయితే 8-9 అడుగుల వరకే ఉండేది, కానీ ఇప్పుడు 10 అడుగులను దాటి ప్రవహిస్తూ ఉంది. దీనికి సంబంధించి అసలు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటా ఉన్నారు, అక్కడ ఉన్న ప్రజలకు ఎలాంటి అవేర్నెస్ కల్పిస్తూ ఉన్నారు, పైన అధికారులు ఎలాంటి సూచన చేస్తున్నారు మనం తెలుసుకోవడం కోసం మున్సిపల్ కమిషనర్ మనతో ఉన్నారు. వారితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ప్రధానంగా మున్నేరు వద్ద ఎక్కడైతే వరద పోటెత్తా ఉందో అక్కడ ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటున్నారు, అక్కడ ఉన్న ప్రజలందరినీ కూడా ఏ విధంగా అప్రమత్తం చేస్తున్నారు? సో ఈ మాన్సూన్ను నిర్వహించడానికి కొన్ని స్టెప్స్ మేము తీసుకుంటున్నాము. ఫస్ట్ ఈ మున్నేరు లెవెల్ నిరంతరంగా మానిటర్ చేస్తున్నాము. ఈ కాల్వడ్డు బ్రిడ్జ్ కింద ఒక గేజ్ ఉంది, అక్కడ నిరంతరంగా వీఆర్ మానిటరింగ్ ఇట్. సో ప్రస్తుతానికి లెవెల్ బిలో 10 ఉంది. పైన కొన్ని జిల్లాల్లో పడిన వర్ష ద్వారా వాటర్ కూడా ఇక్కడికి వస్తుంది. సో మహబాద్, వారంగల్లో కురిసిన వర్షం కూడా మానిటర్ చేస్తున్నాము. అలాగే మున్నేరు పక్కన 12 వార్డ్స్ ఉన్నాయి. 59, 60, 47, 48 మొత్తం కలిపి 12 వార్డ్స్ ఉన్నాయి. సో 12 వార్డ్స్లో 12 మంది స్పెషల్ ఆఫీసర్స్ అపాయింట్ చేశాము. స్పెషల్ ఆఫీసర్ ప్రతి వార్డులో 20 మంది వాలంటీర్స్ మొబిలైజ్ చేశారు. ఈ వాలంటీర్స్ అక్కడ ఉన్న లోకల్స్తో మాట్లాడి వాళ్ళకి అవగాహన ఇస్తున్నారు. అలాగే వాలంటీర్స్ అందరికీ ఒక మైక్ మరియు ఒక లైఫ్ జాకెట్, టార్చ్ ఇవన్నీ ఎక్విప్మెంట్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో లెవెల్ పెరిగినప్పుడు ఈ వాలంటీర్స్ అందరికీ బయటకు తీసుకువస్తారు, ఎవాక్యుయేట్ చేయడంలో హెల్ప్ చేస్తారు. సో అలాగే 12 వార్డ్స్కి ఒక 5 రిలీఫ్ సెంటర్స్తో అటాచ్ చేసాము. సో మా దగ్గర రమణపేటలో ఒక రిలీఫ్ సెంటర్ ఉంది, స్కూల్, తర్వాత నయాబజార్ స్కూల్, రాజేంద్ర నగర్ స్కూల్, విమెన్ కాలేజ్, అట్లాగే దంసలాపురంలో కూడా ఒక స్కూల్ ఉంది. సో 5 రిలీఫ్ సెంటర్స్ కూడా మేనేజ్ చేసాము. ఈ రిలీఫ్ సెంటర్స్లో అన్ని బేసిక్ ఫెసిలిటీస్, విండోస్, డ్రింకింగ్ వాటర్, టాయిలెట్స్, ఇవన్నీ రిపేర్స్ ఇవన్నీ అయిపోయింది. అండ్ ముఖ్యంగా వాటర్ లెవెల్ మున్నేరులో 24/7 వీఆర్ మానిటరింగ్. మా ఇరిగేషన్ వాళ్ళు, మా టౌన్ ప్లానింగ్ వాళ్ళు అక్కడ గేజ్ రీడింగ్ తీసుకొని, అవర్లీ గేజ్ రీడింగ్ తీసుకొని కమ్యూనికేట్ చేస్తున్నారు. సో ఫర్ నౌ థ్రెట్ ఏం లేదు, కానీ ఒకసారి 14-15 ఫీట్ వరకు లెవెల్ పెరిగితే వీ విల్ ఇవాక్యుయేట్ ఆల్ ద పీపుల్. ఓకే, మొత్తంగా మీ దగ్గర ఎన్ని శాఖలు పనిచేస్తూ ఉన్నాయి, ఎన్ని శాఖలు సమన్వయంతో కలిసి పనిచేసేందుకు మీకు పైనుంచి ఆదేశాలు అందాయి?
అన్ని డిపార్ట్మెంట్ కలిసి పనిచేస్తున్నాయి. టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్, శానిటేషన్, రెవెన్యూ వాళ్ళు అందరికీ ఈ ఫ్లడ్లో డ్యూటీ ఇవ్వడం జరిగింది. అందరికీ ఒక స్పెషల్ రెస్పాన్సిబిలిటీ డీసెంట్రలైజ్ మ్యానర్లో ఇవ్వడం జరిగింది. సో ఈ వార్డ్స్లో ఉన్న వార్డ్ ఆఫీసర్ కూడా ఈ స్పెషల్ ఆఫీసర్స్ కోఆర్డినేట్ చేసి పని చేస్తున్నారు. ప్రధానంగా ఖమ్మం నగరంలో అనేక చోట్ల కాలువల నిర్మాణం జరుగుతూ ఉంది. నిర్మాణం జరుగుతున్న కారణంగా చాలా కాలువలన్నీ కూడా స్టక్ అయిపోవడం జరిగింది. శానిటేషన్కి సంబంధించిన ఇబ్బందులు నగరంలో కొంత ఇప్పటికే కనిపిస్తూ ఉన్నాయి. వాటిని అధిగమించడం కోసం మీరు చేస్తున్న ప్రయత్నం ఏంటి? సో ఈ టౌన్ మధ్యలో వెళ్ళే కాలువకి మేము మొత్తం ఎన్క్రోచ్మెంట్స్ ఇవన్నీ రిమూవ్ చేసాము. డీసిల్టింగ్ కూడా చేసాము. ప్రతి చోట్ల కనీసం 10 మీటర్ ఇప్పుడు విడ్త్ 10 మీటర్ విడ్త్ ఉంటుంది. సో టు టేకప్ ద డిశ్చార్జ్ హ్యాండిల్ చేయడానికి అది సరిపోతుంది. ఇంకా కొన్ని ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి. వాళ్ళకి నోటీస్ ఇవ్వడం జరిగింది. కొన్ని కేసెస్ లిటిగేషన్ కూడా వచ్చింది. కానీ ఇప్పుడు కోర్టులో ఫైట్ చేసి ఆ మ్యాటర్ కూడా సాల్వ్ అయిపోయింది. కొన్ని బిల్డింగ్స్ కూడా సీజ్ చేసాము. ఈ రోజు కూడా ఒక పెద్ద బిల్డింగ్ సీజ్ చేస్తాము. సో ముఖ్యంగా అన్ని ఎన్క్రోచ్మెంట్స్ మేము రిమూవ్ చేసాము. సైడ్ డ్రైన్స్ గురించి నేను చెప్తున్నాను ప్రత్యేకించి. సైడ్ డ్రైన్స్ అన్ని కూడా స్టక్అప్ అయి ఉన్నాయి. వాటిని క్లీన్ చేయడం కోసం ఎంత మ్యాన్ పవర్ని వాడుతున్నారు? నగరంలో మ్యాన్ పవర్ సరిపోవట్లేదు అనేది కూడా ఉంది. ఎక్కడి నుంచి ఏమైనా తరలించే అవకాశం ఉందా? కాదు, అట్లా ఒక 100 పర్సన్స్తో లాస్ట్ 55 రోజుల నుంచి గ్యాంగ్ వర్క్ చేస్తున్నాము. సో 55 వార్డ్స్లో అన్ని డ్రైన్స్ రోడ్ సైడ్ క్లీన్ చేసాము ఆల్రెడీ. అన్ని పెద్ద డ్రైన్స్ కూడా డీసిల్ట్ చేసి పెట్టాము ఆల్రెడీ. మేజర్ ప్రాబ్లం ఏం రాలేదు. సో ముఖ్యంగా అన్ని డ్రైన్స్లో డీసిల్టింగ్ అయిపోయింది. ఇంకా 3-4 డేస్లో చిన్న చిన్న మిగిలిన డ్రైన్స్లో కూడా డీసిల్టింగ్ అయిపోతుంది. ప్రస్తుతం శానిటేషన్కి సంబంధించి ఏమేమి ప్రికాషన్స్ తీసుకుంటున్నారు? ఎవరెవరిని అవేర్నెస్ కల్పిస్తూ ఉన్నారు? ఏమేమి అక్కడ వాళ్ళకు సదుపాయాలు కల్పిస్తున్నారు? ఈ శానిటేషన్లో రెగ్యులర్ ప్రాసెస్ జరుగుతుంది. ఇది గ్యాంగ్ వర్క్ ఒకటి. అన్ని మెయిన్ డ్రైన్స్, మెయిన్ రోడ్ క్లీన్ చేయడానికి ఒక 100 మంది ప్రైవేట్ వర్కర్ హైర్ చేసుకొని లాస్ట్ 55 డేస్ నుంచి గ్యాంగ్ వర్క్ నడుస్తుంది. అది ఒకటి. టౌన్ మధ్యలో, వార్డ్స్ మధ్యలో కూడా రెగ్యులర్ శానిటేషన్ వర్క్ నడుస్తుంది. ప్రతిరోజు ట్రాక్టర్ మార్నింగ్ ప్రతి వార్డ్కి వెళ్ళి ఇంటింటికి వెళ్ళి చెత్త కలెక్ట్ చేసి మన సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్కి వెళ్తుంది. అలాగే అక్కడ ఉన్న జవాన్ కూడా శానిటేషన్ వర్కర్స్తో రోడ్ డ్రైన్ క్లీనింగ్ మా శానిటేషన్ ప్లాన్ ప్రకారంగా వాళ్ళు చేసిస్తున్నారు. సో శానిటేషన్ ప్రాసెస్ వార్డ్స్లో రెగ్యులర్గా నడుస్తుంది. ఈ గ్యాంగ్ వర్క్ అడిషనల్గా మేము చేస్తున్నాము. స్పెసిఫిక్లీ మాన్సూన్ నిర్వహించడానికి గ్యాంగ్ వర్క్ ఏర్పాటు చేశాము. సో నేను ఆల్రెడీ చెప్పాను, లాస్ట్ ఒక 100 డే ప్లాన్ మేము స్టార్ట్ చేసాము. ఈరోజు 56 డేస్. సో లాస్ట్ 55 డేస్ నుంచి ఆ ప్లాన్ నడుస్తుంది. ఆల్మోస్ట్ 90% డ్రైన్స్, మెయిన్ డ్రైన్స్ క్లీన్ చేసాము, డీసిల్ట్ చేసాము. మిగిలిన 5-7%, 3-4-5% డ్రైన్ మిగతా ఉన్నాయి. అవి కూడా నెక్స్ట్ 3-4 డేస్లో అయిపోతాయి. ప్రత్యేక అధికారిగా సురేంద్ర మోహన్ ఐఏఎస్ని నియమించడం జరిగింది. వారితో వీసీ కానీ ఏసీ కానీ ఆడియో కాన్ఫరెన్స్, వీడియో కాన్ఫరెన్స్ మీతో వాళ్ళు ఏర్పాటు చేశారు కదా, దాంట్లో ఎలాంటి సూచనలు లభించాయి? నేను ఫోన్లో ఆయనతో మాట్లాడాను. సేమ్ ఈ విషయాల మీద డిస్కషన్ జరిగింది. అంటే మా ఫ్లడ్ ప్లాన్ గురించి ఆయన మాట్లాడారు, ప్రికాషన్స్ గురించి అడిగారు. సో నేను ఇప్పుడే చెప్పిన అన్ని స్టెప్స్ అన్ని కూడా ఇన్ఫార్మ్ చేశాను. అన్ని 12 వార్డ్స్లో ఒక స్పెషల్ ఆఫీసర్ అక్కడ ఉన్న వాలంటీర్స్ కోఆర్డినేట్ చేసి ఎఫర్ట్స్ పెడుతున్నారు. మున్నేరు లెవెల్స్ కూడా మానిటర్ చేస్తున్నాము, రేంజ్ కూడా మానిటర్ చేస్తున్నాము. అట్లా ఇవన్నీ ఇన్ఫర్మేషన్ నేను ఆయన కూడా ఇచ్చాను. మొత్తంగా చూస్తే 12 డివిజన్స్ ఏదైతే ఉన్నాయో 12 డివిజన్స్లో మాత్రమే ఎఫెక్టెడ్గా ఉండబోతుంది. అలాంటిది కూడా 15 అడుగులు దాటిన తర్వాతనే అలాంటి పరిస్థితి వాటిల్లబోతుంది. దానికి అంటే దిగువన ఉంటే మాత్రం ఎలాంటి అనర్థం జరిగే అవకాశం లేదని చెప్పేసి కమిషనర్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ హర్షత్తో కదీర్, V6 న్యూస్, ఖమ్మం. నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టులో ఎన్డీఆర్ఎఫ్ బృందం మాక్ డ్రిల్ నిర్వహించింది. వరదలు వచ్చిన సమయంలో ఎలా రక్షించాలో విన్యాసాలు ప్రదర్శించారు ఎన్డీఆర్ఎఫ్ బృందం సభ్యులు. అపత్కర సమయంలో ఎన్డీఆర్ఎఫ్ ఎలాంటి సహాయక చర్యలు చేపడుతుందనే విన్యాసాలను తిలకించారు కలెక్టర్ అభిలాష అభినవ్, ఎమ్మెల్యే వెడుమ బొజ్జు పటేల్. ప్రాజెక్టులు, నదుల దగ్గర వరదల సమయంలో ప్రజలు ప్రమాదాల బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి అనే దానిపై మాక్ డ్రిల్ ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారు ఎన్డీఆర్ఎఫ్ టీం సభ్యులు.
ఆదిలాబాద్ జిల్లాలో సీజనల్ జ్వరాలు ప్రజలపై పంజా విసురుతున్నాయి. డెంగ్యూ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. నెల రోజుల్లో 796 మంది జ్వరాల బారిన పడ్డారు. గవర్నమెంట్ హాస్పిటల్లో 28 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. ఆదివాసీల బిడ్డలకు వైద్యం అందించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్న DMHO నరేంద్ర రాథోడ్తో అంజయ్య ఫేస్ టు ఫేస్. జిల్లాలో డెంగ్యూ డేంజర్ బెల్స్ మోగిస్తుంది. ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పటికే ఏదైతే 28 డెంగ్యూ కేసులు నమోదు కావడం జరిగింది. అయితే డెంగ్యూ కేసులను అదేవిధంగా వైరల్ ఫీవర్స్ను ఏ విధంగా కంట్రోల్ చేస్తున్నారు, ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అనే అంశంపై మనతో మాట్లాడడానికి ఆదిలాబాద్ జిల్లా DMHO నరేందర్ రాథోడ్ మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్, ప్రధానంగా డెంగ్యూ విజృంభిస్తుంది, ఈ నేపథ్యంలో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? లాస్ట్ ఇయర్ కంపేర్ చేస్తే ఈసారి డెంగ్యూ కేసెస్ పాజిటివ్ చాలా తక్కువ ఉన్నది. ఇది మేము నివారించడానికి ఇప్పటికే మేము June 23 నుంచి ట్రైబల్ ఏరియాలో ఫీవర్ సర్వే కేసెస్ స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే ఫీవర్ కేసెస్లో ప్రతి మా దగ్గర 990 మెంబర్స్ ఆశా వర్కర్స్ ఉన్నారు. ప్రతి ఆశా వర్కర్స్ డైలీ 25 హౌజెస్ విజిట్ చేయడం జరుగుతుంది. అందులో ఫీవర్ సర్వే జరుగుతుంది. దానికి మానిటర్ చేయడానికి సూపర్వైజర్స్, ప్రోగ్రామ్ ఆఫీసర్స్, మెడికల్ ఆఫీసర్స్ కూడా మానిటర్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా మేము ఇప్పటివరకు 1,35,000 హౌజెస్ వరకు మేము సర్వే చేయడం జరిగింది. ఈ మొత్తం గత జూన్ నుంచి ఇప్పటివరకు చూసుకుంటే మాకు 786 ఫీవర్ కేసెస్ రికార్డ్ అయింది. సో అలాగే మా దగ్గర ఇప్పుడు ప్రతి హ్యాబిటేషన్లో జన్మన్ ద్వారా 13 వెహికల్స్తో ప్రతి ట్రైబల్ హ్యాబిటేషన్ ఏదైతే PVTG విలేజెస్లో డైలీ మెడికల్ క్యాంప్ జరుగుతుంది. దాంతోపాటు ఓన్లీ PVTG విలేజెస్ కాకుండా ఈ 13 వెహికల్స్ ఇంకా 2 అదనపు హ్యాబిటేషన్స్ కూడా కవర్ చేస్తారు. అంటే దాదాపు 40 విలేజెస్ని పర్ డే ఈ వెహికల్ కవర్ చేస్తుంది. ప్రతి విలేజ్ని తిరగని విలేజ్ అనేది లేదు. ప్రతి చోట మేము అలారమింగ్గా ఉన్నాము. ఇక్కడ అంటే ప్రధానంగా ఇప్పటివరకు జిల్లాలో డెంగ్యూ కేసెస్ ఎన్ని నమోదయ్యాయి, అదేవిధంగా టైఫాయిడ్ ఎన్ని, మలేరియా ఎన్ని కేసెస్ నమోదయ్యాయి? జనవరి నుంచి ఇప్పటికీ చూసుకుంటే మనకు డెంగ్యూ కేసెస్ 28 కేసెస్ అనేది, ఇదే మనం గత సంవత్సరం చేసుకుంటే మనకు 35 కేసెస్ అనేది నమోదు చేయడం జరిగింది. కంపేటివ్లీ తక్కువనే ఉన్నాయని అనుకోవచ్చు. అదేవిధంగా మాకు టైఫాయిడ్ కేసెస్ 7 కేసెస్ అయింది. మలేరియా కేసెస్ 1, అది కూడా హైదరాబాద్లో తను అక్కడ రిమ్స్లో అడ్మిట్ చేస్తే పరీక్ష చేస్తే ఒక కేసు, అది కూడా ప్లాస్మోడియం వైవాక్స్ అనేది మనకు రూల్ అవుట్ అయింది. అదే కదా డేంజరస్ ఏం కాదు. పేషెంట్ కూడా రికవరీ అయ్యారు. ఆ విలేజెస్లో కూడా మనం పిన్ పాయింట్ యాక్టివిటీస్ ఎక్కడైతే వీళ్ళకి పాజిటివ్ వచ్చిందో సరౌండింగ్ ఒక 50 హౌజెస్ అన్నిటికీ ఇప్పుడు స్ప్రే చేయడం అయితే ఏంది, తర్వాత డ్రై డే యాక్టివిటీస్ చేయడం అయితే మొత్తం క్యాంపు ఫీవర్ సర్వే చేయడం జరిగింది. ప్రధానంగా డెంగ్యూ కేసెస్ ఏ ప్రాంతాల్లో వస్తున్నాయి, ఆ వచ్చిన ప్రాంతాల్లో ఏ విధమైన నివారణ చర్యలు తీసుకుంటున్నారు? ముఖ్యంగా మనకు అర్బన్ కేసుల ఏరియాలోనే ఎక్కువ కేసెస్, అర్బన్ స్లమ్ ఏరియాలో. ఇప్పుడు అవుట్ ఆఫ్ 28లో 13 కేసెస్ అర్బన్లో వచ్చింది. దానికోసం అర్బన్కి ప్రత్యేకమైన మేము అర్బన్ యాక్షన్ ప్లాన్ చేయడం జరిగింది. టోటల్ అర్బన్లో మనకు 49 వార్డ్స్ ఉన్నాయి. 49 వార్డ్స్లో ఒక 6 టీం ఏర్పాటు చేసుకొని 6 టీంలో మెప్మా కానీ తర్వాత మున్సిపాలిటీ సిబ్బంది మరి వైద్య సిబ్బందితో మా కలెక్టర్ గారు ఆదేశాల ప్రకారం వాళ్ళకు వార్డ్ కేటాయించడం జరిగింది. ఇక్కడ కూడా ఎక్కడైతే హై ఉందో అక్కడ ప్రతి ఇప్పుడు రూరల్లో ఎట్లా చేస్తున్నాం ఇక్కడ కూడా మనం ఆశా వర్కర్స్ తోటి 25 హౌజెస్ డైలీ సర్వే చేయడం, తర్వాత వీక్లీ 3 days పర్టికులర్గా ప్రతి విలేజ్ ప్రతి హౌస్ టు హౌస్ తిరిగేసి యాక్టివిటీస్ చేయడం జరుగుతుంది. మేము అదేవిధంగా మున్సిపాలిటీ వాళ్ళతో కోఆర్డినేషన్ మీటింగ్స్ ఎవ్రీ వీక్ కూడా పెట్టుకోవడం జరుగుతుంది. ప్రధానంగా 796 ఏదైతే జ్వరాలకు సంబంధించిన కేసులు, ఇందులో ఏమైనా మరణాలు ఉన్నాయా? లేదు, మరణాలు ఏమైనా ఉన్నాయో అవి సాధారణ జ్వరాలు. ఏంటంటే వైరల్ ఈ సీజన్లో కామన్గా వచ్చే ఇది మామూలుగా ట్రైబల్ జిల్లా, ఇక్కడ కామన్గా కొందరికి ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది. అదేవిధంగా కొన్ని ఇక్కడ మనకు ఎన్విరాన్మెంట్లో కూడా వాళ్ళకు అవగాహన లేక కొందరు పరిసరాల పరిశుభ్రత పెట్టుకోకుండా చేయడం వల్ల కొన్ని వచ్చినా కానీ అవి అన్నీ నార్మల్ వైరల్ ఫీవరే, సీజనల్గా వచ్చే డిసీజెస్. వాళ్ళకు కూడా ట్రీట్మెంట్ అనేది ఎప్పటికప్పుడు మేము ఇవ్వడం జరిగింది. జిల్లాలో ఏమైనా మందుల కొరత అట్లాంటిది ఏమైనా ఉందా సార్? లేదండి, మందుల కొరత ఎప్పటికప్పటికి మా కలెక్టర్ గారు రివ్యూ చేస్తూ ఉంటారు. మేము ఆల్రెడీ ప్రతి PHCలో ఒక 2 months అడ్వాన్స్గా మనం ఏదైతే సీజనల్ ఎసెన్షియల్ మెడిసిన్స్ కూడా మాకు చేయడం జరుగుతుంది. ఎక్కడైతే తక్కువ ఉందో మేము ఇమీడియట్ రివ్యూ చేసుకుని వాళ్ళకి ఇండియన్ CDS నుంచి కూడా మేము ఇప్పించడం జరుగుతుంది. ప్రధానంగా 796 జ్వరాల కేసులు నమోదయ్యాయని చెప్తున్నారు. గత ఏడాదితో పోల్చి చూసుకుంటే ఈ సంవత్సరం తగ్గిందా, ఎట్లా ఉంది? ఇది మామూలుగా నేను చూసుకుంటే తగ్గినట్టే అనుకోవచ్చు. ఎందుకంటే లాస్ట్ టైం 1000 వరకు కూడా పోయింది మనకు. ముఖ్యంగా ఇప్పుడు జూలై ఆగస్టు నెలలో సాధారణంగా వచ్చి ఈ జ్వరాలు అనేది పెద్ద వైరల్ జ్వరం 1-2 days వచ్చేసి తగ్గే జ్వరాలు. కానీ ఇది ఏదైతే మనకు డెంగ్యూ కేసెస్, హిమోరేజిక్ డెంగ్యూ కానీ
ప్లాస్మోడియం ఫాల్సిపారం అట్లాంటి జ్వరాలు కావే, సాధారణంగా వచ్చే జ్వరం కాబట్టి దానికి అంతగా అలార్మింగ్ ఏం భయపడే అవసరం లేదు. మరి పెరుగుతున్నాయని చెప్పేసి ప్రజలు కూడా భయపడే అవసరం లేదు. వాళ్ళు వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత, ఎక్కడైతే వాటర్ స్టాగ్నెంట్ లేదో చేయగలుగుతామో ఎవరు వాళ్ళు ఖచ్చితంగా ప్రతి ఇంట్లో ఫ్రైడే డ్రైడే చేయడం వల్ల కూడా మనం ఈ దానికి ఇంకా మనం తగ్గించచ్చు. ఇది ఆదిలాబాద్ జిల్లాలో డెంగ్యూ కేసులు అక్కడక్కడ నమోదవుతున్నాయి. నమోదవుతున్న ప్రాంతాల్లో ప్రధానంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో డెంగ్యూ కేసెస్ 13 కేసులు నమోదయ్యాయి. ఇక్కడ అప్రమత్తంగా ఉన్నాం. అదేవిధంగా ఇదే అప్రమత్తతను జిల్లా వ్యాప్తంగా కొనసాగిస్తున్నామని డిఎంహెచ్ఓ చెప్తున్నారు. కెమెరామెన్ బిట్టల్తో అంజయ్య, V6 న్యూస్, ఆదిలాబాద్. భారీ వర్షాలతో నిర్మల్ జిల్లాలో వాగులు వంకలు ఉప్పొంగుతున్నాయి. తాడూరు మండలంలోని జారీబీ వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి వాగులో వరద ప్రవాహం ఎక్కువైంది. అయితే సాయంత్రం చీకటి పడే సమయానికి కూడా వాగు ప్రవాహం కొనసాగుతుండటంతో కూలీలు, పాఠశాలలకు వెళ్లిన విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీంతో గ్రామానికి చెందిన కొందరు యువకులు మహిళలను, విద్యార్థులను ప్రమాదభరితంగా వాగును దాటించారు. ఎత్తున నీరు ప్రవహిస్తుంది. కావున ఈ వర్షాకాలంలోనైనా మా బాధను అర్థం చేసుకుని నిర్మల్ జిల్లా కలెక్టర్ గారు మరియు ముదోల్ నియోజకవర్గ ఎమ్మెల్యే రామారావు పటేల్ గారు, మాజీ ఎమ్మెల్యేలు విఠల్ రెడ్డి గారు, నారాయణరావు పటేల్ గారు, మరి వేణుగోపాలాచారి గారు, ప్రతి ఒక్కరు కూడా మా యొక్క బ్రిడ్జ్ను అర్థం చేసుకొని వర్షాకాలంలో చాలా ఇబ్బందిగా మారుతుంది. కావున ఇకనైనా ఈ వర్షాకాలంలోనైనా ఈ బ్రిడ్జ్ యొక్క నిర్మాణం శాంక్షన్ చేసేటట్టు చేయాలని మా పోలవరం ముంపుతో భద్రాచలానికి ముప్పు తప్పేలా లేదు. సీతారాముల వారు కొలువైన పుణ్యభూమిని వరద ముంచెత్తనుంది. పోలవరం బ్యాక్ వాటర్తో గ్రామాలు మునిగిపోతాయని ఆందోళన చెందుతున్నారు స్థానికులు. మరోవైపు వరద ముంపుపై ఐఐటి నిపుణుల కమిటీ అధ్యయనం చేయనుంది. పోలవరం ప్రాజెక్టుతో భద్రాచలంతో పాటు అనేక ప్రాంతాలు మునిగిపోతాయని ఆందోళన చెందుతున్నారు స్థానికులు. 2022లో జూలై 16 అర్ధరాత్రి 27 లక్షల క్యూసెక్కుల వరద గోదావరికి వచ్చింది. అప్పుడు భద్రాచలం దగ్గర గోదావరి నీటి మట్టం 71.30 అడుగులకు చేరింది. కరకట్ట ఎత్తు 80 అడుగులు కావడంతో దాదాపుగా అంచుల వరకు వరద పోటెత్తింది. ఎటపాక దగ్గర కరకట్ట మీది నుంచి నీళ్లు ఊళ్లలోకి వచ్చాయి. దీంతో ఏ క్షణమైనా కరకట్ట తెగి భద్రాచలం మునిగిపోతుందన్న భయం కనిపించింది. తర్వాత వరద తగ్గుముఖం పట్టడంతో ప్రమాదం తప్పింది. సాధారణంగా గోదావరికి వరద ఎంత వేగంగా పెరుగుతుందో అంతే వేగంగా తగ్గిపోతుంది. కానీ 2022లో 71 అడుగుల గరిష్ట స్థాయికి చేరుకున్న వరద తిరిగి 51 అడుగుల స్థాయికి చేరుకునేందుకు 2 రోజులకు పైగా పట్టింది. పోలవరం డ్యాంతో వరద వెనక్కి వెళ్లడంలో ఆలస్యమైందని అంటున్నారు స్థానికులు. ఈ రెండు ప్రభుత్వాలని కేంద్ర ప్రభుత్వం సమన్వయం చేసి అవసరమైతే దీనికి సంబంధించిన పూర్తి స్థాయిలో సర్వే నిర్వహించాల్సిన అవసరం కూడా ఉందని చెప్పేసి వాళ్ళ సిపిఎం పార్టీగా మేము ప్రభుత్వాలని కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. తక్షణం పోలవరం బ్యాక్ వాటర్ వల్ల భద్రాచలం ముంపు గురి కాకుండా ఉండే పద్ధతుల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా ప్రభుత్వం చేయాలి. ఇప్పటికే కరకట్ట మొత్తం కూడా బీటలు వారిపోయింది. కరకట్ట మొత్తం దెబ్బతినిపోతూ ఉంది. మొన్న ఒక 50 మీటర్ల మేర కరకట్టకు ఉన్నటువంటి సేఫ్టీ వాల్ కూలిపోయింది. దాని మీద రాష్ట్ర ప్రభుత్వం ఇంతమటి స్పందించలేదు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు మొదలుపెట్టే టైంలో సెంట్రల్ వాటర్ కమిషన్ 2016లో గోదావరి బ్యాక్ వాటర్తో కలిగే ముంపు సమస్యపై అధ్యయనం చేసింది. ప్రాజెక్టు 45.72 మీటర్ల వరకు నీటిని నిల్వ చేస్తే గోదావరి ఎగువ భాగంలో ఏ మేరకు ప్రభావం ఉంటుందనే వివరాలను ఇందులో తెలిపింది.
ఇప్పటి వరకు పోలవరం బ్యాక్ వాటర్ కు సంబంధించి ఈ నివేదికే ప్రామాణికంగా ఉంది. పోలవరం డ్యాం దగ్గర 45 అడుగుల నీరు నిలిచినా భద్రాచలం పట్టణంతో పాటు ఎగువన ఉన్న బూర్గంపాడు, దుమ్ముగూడెం, చెర్ల మండలాలకు ముంపు భయం ఉంటుందని రిపోర్టులో తెలిపింది సెంట్రల్ వాటర్ కమిషన్. ఈ యొక్క పోలవరం ప్రాజెక్టు కడితే గనక ఈ బ్యాక్ వాటర్ వల్ల ప్రమాదం అనేది ఉంది. అదేవిధంగా కట్టలు కూడా గోదావరి కరకట్ట కూడా చాలా బలహీనంగా ఉంది. ఈ కట్టని స్ట్రెంథన్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఇప్పుడున్నటువంటి కరకట్ట గత 20 సంవత్సరాలు పైగా అయింది. కానీ ఆ కరకట్ట ఇంతకాలం అన్ని గోదావరి వరదల నుంచి భద్రాచలం పట్టణాన్ని కాపాడుకుంటూ వచ్చింది. కానీ ఇప్పుడు ఆ కరకట్ట పూర్తిగా బలహీనమైపోయింది. 2022 జూలైలో వచ్చిన భారీ వరద సిడబ్ల్యూసీ అంచనాలను తారుమారు చేసింది. గోదావరిపై ఏపీ నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టుతో తెలంగాణలోని 103 గ్రామాల్లో 954 ఎకరాలు 16,000కు పైగా ఇళ్లు ముంపున గురవుతున్నాయంటూ పోలవరం అథారిటీ దృష్టికి తీసుకెళ్లింది రాష్ట్ర ప్రభుత్వం. దీనిపై ఏపీ అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ముంపు 200 ఎకరాల లోపే ఉంటుందని వాదించింది. చివరకు ముంపుపై జాయింట్ సర్వే చేపట్టాలని 2 రాష్ట్రాలు నిర్ణయించాయి. తెలంగాణపై పోలవరం ముంపు ప్రభావాన్ని అంచనా వేసి సమగ్ర నివేదిక తయారు చేసే బాధ్యతను హైదరాబాద్ ఐఐటీకి అప్పగించారు. ఇంత పెద్ద ఎత్తును కాదు పోలవరం ప్రాజెక్టు కట్టాల్సింది. 140 అడుగులు ఎత్తు కాకుండా 70 అడుగులు 70 మీటర్లు ఎత్తులోనే కడితే అప్పుడు ఇంత సమస్య రాదని చెప్పింది. కానీ వినిపించుకోవాలి, ఇంజనీర్లు చెప్పారు. మనం ఏం చూసాం మొన్న 2022లో. అందుకని దయచేసి ఇప్పటికైనా అధికారులు, రాజకీయ నాయకులు, సోషల్ వర్కర్స్ అందరూ దీని మీద దృష్టి పెట్టి నిపుణులైన వారితో సర్వే చేయించాలి. ఎక్కడ ఆపితే బాగుంటుందో చూడాలి. అలాగే మొత్తం కరకట్టంతా కూడా చాలా వీక్గా ఉంది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఐఐటీ టీం క్షేత్రస్థాయిలో పరిశీలనకు వచ్చే అవకాశం ఉంది. ఈ పర్యటనకు సంబంధించిన ఖర్చుల కోసం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 19 లక్షలు మంజూరు చేసినట్లు సమాచారం. ఈ ఏడాది జనవరిలో సీఎం ఆదేశాలతో నిపుణులతో కమిటీ ఏర్పాటు చేసింది ఐఐటీ. గతంలో వచ్చిన భారీ వరదల ప్రభావం, మిగతా వివరాల కోసం సిడబ్ల్యూసీ, రాష్ట్ర ఇరిగేషన్ శాఖల దగ్గరున్న రిపోర్టులను ఇప్పటికే కమిటీ అధ్యయనం చేసింది. చివరిగా క్షేత్రస్థాయిలో పరిశీలనకు రానుంది. భద్రాచలానికి దిగువన ఉన్న పోలవరంతో పాటు ఎగువన ఉన్న మేడిగడ్డ, సమ్మక్క సాగర్ బ్యారేజ్లతో భద్రాచలం టౌన్కు ఉండే ముప్పు, వాటిని సమర్థంగా ఎదుర్కొనే అంశాలపై హైదరాబాద్ ఐఐటీ టీం దృష్టి పెట్టాలంటున్నారు జిల్లా వాసులు. నల్గొండ జిల్లాలో స్థానిక ఎన్నికల్లో గెలుపు కోసం రాజకీయ పార్టీలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. త్వరలో ఎన్నికలు జరుగుతాయన్న సంకేతాలతో అభ్యర్థుల ఎంపికపై ఫోకస్ పెట్టాయి. మరోవైపు టికెట్ ఆశిస్తున్న నేతలు బల ప్రదర్శనకు దిగుతున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు రాజకీయ పార్టీలు రెడీ అవుతున్నాయి. 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తోంది. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు స్థానిక పోరును సవాల్గా తీసుకున్నారు. మెజార్టీ జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో విజయమే లక్ష్యంగా క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టారు. తమ నియోజకవర్గంలో ఏ రిజర్వేషన్ వస్తే ఎవరికి అవకాశం ఇవ్వాలి, బలమైన నాయకులకు అవకాశం ఇవ్వలేకపోతే వారికి ఎలా నచ్చజెప్పాలనే అంశాలపై ఇప్పటికే క్యాడర్తో డిస్కస్ చేస్తున్నారు ముఖ్య నేతలు. పార్టీకి విధేయంగా ఉన్న యువ నాయకులకు ఈసారి అవకాశాలు దక్కే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేలు సూచించిన వారికి టికెట్ వచ్చే అవకాశం ఉండటంతో వారిని కలిసేందుకు ప్రయత్నిస్తున్నారు సెకండ్ క్యాడర్ లీడర్లు. మండలాల్లో తమ మద్దతుదారులతో కలిసి సమావేశాలు నిర్వహిస్తున్నారు. బీఆర్ఎస్, బీజేపీ, సిపిఎం, సిపిఐ పోటీలో నిలిచేందుకు రెడీ అవుతున్నాయి. అధికార కాంగ్రెస్తో పొత్తుపై క్లారిటీ వచ్చిన తర్వాత అభ్యర్థుల ఎంపికపై దృష్టి పెట్టనుంది సిపిఐ. సిపిఎం ఇప్పటికే తమకు బలమున్న చోట అభ్యర్థుల ఎంపికపై ఫోకస్ చేసింది. ఇక అన్ని స్థానాల్లో పోటీకి రెడీ అంటున్నారు బీఆర్ఎస్ నేతలు. ఎన్నికల ప్రకటన వచ్చిన వెంటనే అభ్యర్థుల్ని ప్రకటించి ప్రచారంలో మొదలు పెడతామంటున్నారు. రిజర్వేషన్లు ఫైనల్ కాగానే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ చేపట్టేందుకు పార్టీలు సన్నద్దమవుతున్నాయి. అభ్యర్థుల ఎంపికలో ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు కీలక పాత్ర పోషించనున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో 2వ స్థానంలో నిలిచిన బీజేపీ స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ సత్తా చాటాలని భావిస్తోంది. ఇందులో భాగంగా జిల్లా స్థాయిలో వర్క్షాప్లు, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమావేశాలకు ప్లాన్ చేస్తోంది. రిజర్వేషన్ల ఆధారంగా ప్రతి స్థానం నుంచి 3 పేర్లు పరిశీలించి ఫైనల్ లిస్టు రెడీ చేస్తామంటున్నారు ఆ పార్టీ నేతలు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రధాన పార్టీలన్నీ స్థానిక ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈసారి లోకల్ వార్ హోరాహోరీగా జరగనుంది. తెలంగాణ శ్రీశైలంగా పిలుచుకునే చెరువుగట్టు శ్రీ జడల రామలింగేశ్వర స్వామి ఆలయం రూపురేఖలు మారనున్నాయి.
సంవత్సరాలుగా భక్తులు ఎదుర్కొంటున్న సమస్యలకు శాశ్వత పరిష్కారంపై రిపోర్ట్ రెడీ చేస్తున్నారు అధికారులు. ఏళ్ల చరిత్ర కలిగిన ఆలయంలో కనీస సౌకర్యాలతో పాటు ఆలయ అభివృద్ధి కోసం మాస్టర్ ప్లాన్ రెడీ అవుతోంది. నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలంలోని చెరువుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి మహర్దశ పట్టనుంది. ఏళ్ల తరబడి అరకొర వసతులతో ఉన్న ఆలయం ఇప్పుడు అభివృద్ధికి నోచుకోనుంది. దీర్ఘకాల ప్రణాళికతో అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. రాష్ట్రంలోని ప్రధాన ఆలయాలను అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం రూపొందించిన జాబితాలో చెరువుగట్టు దేవస్థానం కూడా ఉంది. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం విజ్ఞప్తితో దేవాదాయ ధర్మాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్ స్థాయి ఉన్నత అధికారులు 20 రోజుల క్రితం దేవస్థానాన్ని సందర్శించారు. సమీక్ష నిర్వహించి ఆగమ వాస్తు సిద్ధాంతాలను అనుసరిస్తూ ఆధ్యాత్మికత ఉట్టిపడేలా ఎలా అభివృద్ధి చేయాలో చర్చించి మాస్టర్ ప్లాన్ ప్రకారం చెరువుగట్టు దేవస్థానాన్ని అభివృద్ధి చేస్తామని ప్రకటించడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు నేతలు, స్థానికులు. అమావాస్య రోజు చెరువుగట్టు మీద నిద్ర చేస్తే వారికి మంచి జరుగుద్ది, వారికి ఉండేటువంటి దోషాలు తొలగిపోతాయి, సంతానం లేనిటువంటి వాళ్ళకు సంతానం కలుగుద్ది, ఏమైనా ఇబ్బందులు ఉండేటువంటి వాళ్ళకి ఇబ్బందులు తొలగిపోతాయి. అమావాస్య రోజు అక్కడ నిద్ర చేస్తే స్వామివారి యొక్క ఆశీర్వాదం ఉంటుంది అనేటువంటి ఒక విశ్వాసంతో ప్రజలు పెద్ద ఎత్తున అక్కడికి హాజరవుతూ ఉంటారు. ప్రతి సంవత్సరం ఆ చెరువుగట్ట ఆదాయం కూడా 14 కోట్ల పైచిలకు ఆదాయం ఉంది. అంటే ఒక ప్రసిద్ధి చెందినటువంటి ఈ టెంపుల్ని, ఈ పుణ్యక్షేత్రాన్ని భక్తుల యొక్క సౌకర్యార్థం దాన్ని గొప్పగా తీర్చిదిద్దాలనేటువంటి ఒక ఆలోచనతో మేము ముందుకు పోతా ఉన్నాం. రాబోయే 30 సంవత్సరాల వరకు భక్తులకు ఎటువంటి సౌకర్యాలు కల్పించాలి, మరియు పార్కింగ్ సమస్య అయితేంది, భక్తులు ఫ్రీగా దర్శనం చేసుకోవడం కానీ, మంచినీటి సదుపాయం కానీ, అలాగే ఇక్కడ భక్తులు పవిత్రంగా భావించే నిద్ర చేయడం దాని గురించి కూడా దాదాపు ఒక 10,000 మందికి డార్మిటాల్ నిర్మించడం గురించి కూడా సూచనలు చేసి ఉన్నారు. అట్లాగే ఈ దేవస్థానంలో మాస్టర్ ప్లాన్ రూపొందించడానికై మన దేవాదాయ శాఖ ధార్మిక సలహాదారు వారు కూడా ఆ రోజు సమావేశంలో పాల్గొని వారి యొక్క విలువైన సూచనలు చేసి ఉన్నారు. ఆలస్యమైన చెరువుగట్టు అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించడం మంచి పరిణామం అని అంటున్నారు పూజారులు, భక్తులు. దేవస్థానంలో భక్తులు, ఆలయ సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలకు ఒకే విడతలో పరిష్కారం దొరకనుంది. ముఖ్యంగా పర్వదినాలు, అమావాస్య, సోమవారం, కార్తీక మాసాల్లో చెరువుగట్టుకు వచ్చే భక్తుల సంఖ్య భారీగా ఉంటుంది. భవిష్యత్తులో ఇది మరింత పెరిగే అవకాశం కూడా ఉంది. ఘాట్ రోడ్డు మీదుగా వాహనాల్లో గుట్టపైకి చేరుకునే భక్తులతో ట్రాఫిక్ సమస్యలు వస్తున్నాయి. ఈ మధ్యకాలంలో ప్రభుత్వం నుండి పెద్దవాళ్ళు, స్థపతి గారు మొదలైనటువంటి స్థానాచార్యులు మొదలైనటువంటి వాళ్ళు కొంతమంది ఈ అభివృద్ధి గురించి కొన్ని విషయాలను ప్రస్తావన తీసుకొచ్చి ఇంకా మున్ముందు వచ్చేటటువంటి భక్తులకు దాదాపు ఇంకో 10-20 సంవత్సరాల వరకు కూడా వాళ్ళకి అనేక సౌకర్యాలు ఉండేటట్టు, అదేవిధంగా ఈ యొక్క ఆగమ సలహాదారు గారి యొక్క సూచనల మేరకు దేవాలయ గర్భాలయ నిర్మాణము ఇంకనూ విస్తృతంగా పరిచి భక్తులందరికీ చక్కగా ఆ స్వామివారి దర్శనం కలిగి వారు పూర్తి చేసుకునేటటువంటి వసతి, ఆ సౌకర్యాలన్నీ కల్పించాలనేటటువంటి కార్యక్రమం కూడా తీసుకోవడం జరిగింది. గుట్టపై పార్కింగ్ స్థలం లేకపోవడం, రెండో ఘాట్ రోడ్డు లేకపోవడంతో వాహనాలు ఒకే రూట్లో ఎక్కి దిగాలి. దీంతో ట్రాఫిక్ స్తంభించి భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఘాట్ రోడ్డును మాస్టర్ ప్లాన్లో చేర్చనున్నారు. ఎల్లారెడ్డిగూడెం నుంచి చెరువుగట్టుకు ఉన్న రహదారిని 2 లేదా 4 లైన్ల రోడ్డుగా విస్తరించనున్నారు. గుట్టపైనే మరో ప్రధాన దర్శన స్థలం 3 గుండ్లపైకి వెళ్లే ప్రస్తుత మెట్ల మార్గాన్ని తొలగించి ప్రత్యామ్నాయ మార్గం ఏర్పాటు చేయనున్నారు. 3 అంతస్తుల దర్శన క్యూ కాంప్లెక్స్ నిర్మించనున్నారు. రాజగోపురం నుంచి గుట్టపైకి ఉన్న మెట్ల మార్గంపై గాల్వా నైట్ షీట్స్తో పైకప్పు వేయనున్నారు. గుట్ట చుట్టూ గిరి ప్రదక్షిణ మార్గాన్ని ఏర్పాటు చేయనున్నారు. డార్మెటరీలు, కాటేజీలు నిర్మించనున్నారు. పార్కింగ్ స్థలం, పోలీస్ అవుట్పోస్టులు ఏర్పాటు చేయనున్నారు. పారిశుద్ధ్యంపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టారు. తాత్కాలికంగా కాకుండా శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటున్నారు. గోశాల నిర్మాణం, ప్రధాన రహదారి ప్రవేశాల దగ్గర భారీ ఆర్చీలు ఏర్పాటు చేయనున్నారు. కళ్యాణకట్ట, ప్రసాదాల షెడ్లను డెవలప్ చేయనున్నారు. మాస్టర్ ప్లాన్ కోసమే ప్రస్తుతం గుట్టపై ఉన్న నిర్మాణాలను తాత్కాలికంగా నిలిపివేయాలని సూచించారు.
ప్రస్తుత సహాయ కమిషన్ క్యాడర్లో ఉన్న చెరువుగట్టు దేవస్థానాన్ని డిప్యూటీ కమిషనర్ క్యాడర్కు అప్గ్రేడ్ చేస్తారని తెలుస్తోంది. అనుకున్న పనులన్నీ నెరవేరుతాయి. చెరువుగట్టు లింగేశ్వర స్వామి దగ్గరికి వస్తే మేము చాలాసార్లు వస్తాం కానీ అమాసకు రాలేదు. అమాసకు వస్తే చాలా మెంబర్స్ ఉంటారని అనుకున్నాను, రాలేదు ఒకసారి కూడా. ఇంకా ఫస్ట్ బస్సెస్ ఉండవు, వాడికి ఆటోలు ఉంటాయి, వాళ్ళకి ఎంత కావాలో అంత ఇవ్వాల్సి వచ్చిన పరిస్థితి ఉంటుంది. ఒక్కోసారి వాళ్ళకి ఫుల్ అయితేనేమో 30 రూపీస్ ఫర్ ఈచ్ పర్సన్కి. అంతకంటే ఇంకేం చేసేది ఏమి ఉండదు. వాళ్ళు చెప్పినట్టు ఉండాలి, చెప్పినట్టు ఎక్కాలి. ఒకవేళ మధ్యలో ఇట్లా మెట్లకించి నడుచుకుంటే ఎక్కుదామన్నా కానీ మెడికల్కి సంబంధించింది ఏది లేదు. ఎవరికైనా ఏమైనా ఆయాసం వచ్చినా, ఏదైనా పరిస్థితులు బాగాలేక ఏదైనా అయినా జరిగినా కానీ దాన్ని నివారించడానికి ఏది లేదు. అది అక్కడనే ఇది ఇక్కడనే. ఆ మెట్ల కాడవి నీట్నెస్ లేదు. ఇక్కడ గుండంలో వాటర్ మార్చలేరు, మొత్తం అంతా గలీజ్గా ఉంది, అంతా ఏముండదు ఇక్కడ. వీలైనంత త్వరగా దేవాదాయ శాఖ నిర్ణయం తీసుకుని టైం వేస్ట్ కాకుండా అభివృద్ధి పనులు మొదలు పెట్టాలని అంటున్నారు భక్తులు. ప్రస్తుతం భక్తుల సంఖ్యను దృష్టిలో పెట్టుకుని వచ్చే 30 ఏళ్లలో వచ్చే భక్తుల సంఖ్యను అంచనా వేసే దిశగా మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నారు. మొత్తానికి 100 కోట్ల అంచనా వ్యయంతో అభివృద్ధి పనులు చేపడతామని అంటున్నారు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్ టు V6 న్యూస్ యాజ్ ఇట్ ఈస్.